ఒక ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన సమయంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో అదే సమయంలో సందీప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. తన అద్భుతమైన ధైర్యం, అంకిత భావం మరియు దేశం పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమని మనందరికీ చూపించారు. ఆయన ప్రాణాలను త్యాగం చేసి హోటల్లో చిక్కుకున్న అనేక మందికి జీవితాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. తను త్యాగానికి, ధైర్యానికి, నిస్వార్థమైన సేవలకు ప్రతిరూపంగా నిలిచారని ఏమాత్రం మనం ఆలోచించక్కర్లేదు. ప్రపంచానికి చూపించడానికి ఈ ఆపరేషన్ బ్లాక్ టొర్నడో చాలా ఉపయోగపడింది అనుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటన్నీ కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. హలో ఆల్, నేను మీ అభిలాష్. ఈరోజు మనం ఒక చర్చించబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది సాధారణమైన వ్యక్తి గురించి కాదు, ఒక అసాధారణమైన వ్యక్తి గురించి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవితం, అతని ధైర్యం, త్యాగం మనకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తాయి. అంతేకాదు, ఈరోజు మనం ఆపరేషన్ బ్లాక్ టొర్నడో గురించి కూడా మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. ఈ ఆపరేషన్ ఒక మహాప్రయాణం మరియు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క తన వ్యక్తిత్వాన్ని, మనకు ఆ హీరోయిజాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ ఆపరేషన్ బ్లాక్ టొర్నడో చాలా ఉపయోగపడింది అనుకోవచ్చు. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటన్నీ కూడా ఈరోజు మాట్లాడుకుందాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 2008 నవంబర్ 26, 27 ముంబై హోటల్. మరి అక్కడ ఆ హోటల్లో ఆయన హ్యాండ్లింగ్ ఎలా జరిగింది ఏంటనేది ఈ ఎపిసోడ్లో చూస్తే, అది 2008 నవంబర్ 26 రాత్రి కొబాలా సముద్ర తీరం ద్వారా సౌత్ ముంబైలోకి ప్రవేశించిన 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులు తాజ్మహల్ ప్యాలెస్ హోటల్లో సహా అనేక ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులు జరిపి ముంబై మహానగరాన్ని మారణహోమంగా మార్చేశారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రెడెంట్, తాజ్ హోటల్, లియోఫోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, అంతేకాదు కామా హాస్పిటల్స్, ఇలా చాలా ప్లేసెస్లో దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బందితో పాటు 166 మంది కామన్ పీపుల్ని పొట్టన పెట్టుకున్నారు ఈ లష్కరే తోయిబా తీవ్రవాదులు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఈ ఎదురు కాల్పుల్లో 9 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జరిగి 17 సంవత్సరాలు అయినా కూడా ఏ ఇండియన్ కూడా మర్చిపోలేకపోతున్నాడంటే ఈ ఘటన అలాంటిది. అయితే ఈ దాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించే ఈ పాడ్కాస్ట్. నవంబర్ 28 అంటే ఈరోజు ఆయన వర్ధంతి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బెంగళూరులో ఉండే మలయాళీ నాయర్ కుటుంబానికి చెందిన రిటైర్డ్ ఇస్రో ఆఫీసర్ కె ఉన్నికృష్ణన్ అండ్ ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ దంపతులకు ఏకైక కుమారుడు. అయినా కూడా వాళ్ళు అతన్ని ఈ రంగంలోకి రానిచ్చారు. అయితే డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో లెఫ్టినెంట్గా, ఆ తర్వాత కెప్టెన్గా, ఆ తర్వాత 2005లో జూన్ 13న మేజర్ హోదాకు పదోన్నతి పొందాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అయితే గుల్మార్గ్లోని హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్లో కూడా శిక్షణ పొంది సియాచిన్, జమ్మూ కాశ్మీర్, అలాగే 2022 గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలో కూడా అతను తన సేవలను అందించారు. అంతేకాదు మన హైదరాబాద్, రాజస్థాన్లో ఇలా చాలా ప్రదేశాల్లో పనిచేసిన తర్వాత అతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్లో చేయడానికి చాలా ట్రై చేశారు. అనుకున్న విధంగానే సెలెక్ట్ అయ్యాడు కూడా. మరి ట్రైనింగ్ తర్వాత అతను 2007 జనవరిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ అయినటువంటి దానికి శిక్షణాధికారిగా నియమించబడ్డాడు కూడా. అంతేకాదు ఎన్ఎస్జీ వివిధ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు సందీప్ ఉన్నికృష్ణన్. అయితే 2008 నవంబర్ 26 రోజు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్లో ఉగ్రవాదులు కొందరిని బందీలుగా చేసుకున్నారు. వాళ్ళని రక్షించేందుకు, ఆ తుప్పాస్ గాలని ఏరివేసేందుకు తన టీంతో వచ్చాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. 10 నిమిషాల్లో ఆ బందీలను విడిపించే ఒక కీలకమైన దశ అది. ఆ టైంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఏదైతే SAG అంటామో ఆ బృంద కమాండర్గా వ్యవహరిస్తూనే తన డెడికేషన్ని అండ్ ధైర్యాన్ని, చాలా కీలకమైన నిర్ణయాల్ని తీసుకోవడంలో చాలా బాగా అక్కడ యాక్షన్ చూపించారు. ఉగ్రవాదులు హోటల్లో బందీలను పట్టుకొని అంతా అస్తవ్యస్తం చేస్తున్న టైంలో మేజర్ సందీప్ తన 10 మంది కమాండో టీంతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మేజర్ సందీప్ మరియు అతని టీం దాదాపు 15 గంటల పాటు హోటల్లోని బందీల్ని సురక్షితంగా విడిపించడానికి చాలా శ్రమించారు, సక్సెస్ అయ్యారు. అయితే నెక్స్ట్ డే అంటే నవంబర్ 27, 2008 అర్ధరాత్రి ఉగ్రవాదులకు ఇక ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని డిసైడ్ అయిన మన అధికారులు ఉన్నికృష్ణన్ కూడా ఉగ్రవాదుల వైపు ఉన్న ఏకైక మార్గమైన సెంట్రల్ మెట్ల మార్గంలో నుంచి పైకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఊహించినట్లుగానే ఉగ్రవాదులు సెంట్రల్ మెట్ల గుండా కమాండోలు పైకి వస్తున్నట్లు చూసి వారు ఫస్ట్ ఫ్లోర్ నుండి ఎన్ఎస్జీ టీం పైకి మెరుపు దాడి చేశారు.
దీనిలో 27 ఏళ్ల కమాండో సునీల్ కుమార్ జోదా 7 బుల్లెట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. అది ఎలా అంటే అతని కుడి అరిచేతిలో ఒకటి, కుడి భుజంలో 2, అతని చెస్ట్లో ఒక బుల్లెట్ అలా దూసుకెళ్ళాయి. వెంటనే మేజర్ సందీప్ అతన్ని అక్కడి నుంచి తరలించి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. సో కాల్పుల్లో ఉగ్రవాదులు నిమగ్నం చేస్తూనే అతన్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయారు. అయితే కాల్పులు మాత్రం ఆగలేదు. ఆ రూమ్లో గ్రెనేడ్ పేలిన తర్వాత అక్కడున్న ఉగ్రవాదులు హోటల్లోని ఇంకో ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. అలా ఉగ్రవాదులు నెక్స్ట్ ఫ్లోర్ పైకి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఒంటరిగా ఒక్కడు వెంబడించాలని నిర్ణయించుకున్నాడు సందీప్ ఉన్నికృష్ణన్. మరి వాళ్ళల్లో ఒక్కడు కూడా తప్పించుకోకుండా, ఆ తప్పించుకోకూడదు అనే ప్లాన్తో అన్ని దారుల్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నాడు. మరి అలా అనుకున్నట్లుగానే ఉగ్రవాదుల్ని తాజ్మహల్ హోటల్లో ఉన్న ఒక బాల్ రూమ్, ఆ బాల్ రూమ్ వైపు వాళ్ళు వెళ్ళేలా చేశాడు సందీప్. అలా ఆ టైంలో ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు పైకి వస్తున్న ఎన్ఎస్జీ టీం, అంటే తనకు సపోర్ట్ చేయడానికి వస్తున్న ఎన్ఎస్జీ టీంకి కూడా మీరు పైకి రావద్దు, ఆల్రెడీ కొందరు గాయపడ్డారు కదా అనేసి, మీరు పైకి రావద్దు, అక్కడే ఉండండి, వాళ్ళ పని నేను కంప్లీట్ చేస్తా అని చెప్పి ధైర్యంగా ఉగ్రవాదులతో పోరాడుతూనే తన ప్రాణాలను కోల్పోయారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అయితే ఆ తర్వాత పరస్పరం పోరాటం తర్వాత ఎన్ఎస్జీ కమాండోలు తాజ్ హోటల్లోని బాల్ రూమ్లో ఉగ్రవాదులను, అలాగే వాసాబి రెస్టారెంట్లో దాక్కున్న ఇంకో 4 ఈ ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఓవరాల్గా ఈ దాడుల్లో 166 మంది కామన్ పీపుల్ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఉగ్రవాది కసబ్ను సజీవంగా పట్టుకున్నారు. అలా పట్టుకొని విచారించినప్పుడు దీని వెనకాలన్నది ఒక పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ అనేది తేలింది. ఆ దాడికి పాకిస్తాన్కి సంబంధించిన అజామ్ చీమా అనే ఒక ఉగ్రవాది కీలకంగా వ్యవహరించినట్లు కూడా గుర్తించారు. వాడే మెయిన్ సూత్రధారి అని కూడా గుర్తించారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులను అజామ్ చీమా ట్రైన్ చేసినట్లు కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ టీమ్స్ మన భారత్కు వెల్లడించాయి. ఉగ్రవాది కసబ్ను సజీవంగా పట్టుకున్న తర్వాత మన కోర్టులు అయితే ఉరిశిక్ష విధించడం, అది కొన్ని ఏళ్ల తర్వాత అంటే 2012 నవంబర్ 21న పూణేలోని ఎరవాడ జైల్లో ఉరిశిక్షని అమలు చేయడం చేశారు. సో ఇది జరిగింది. అయితే ఈ ఘటన ద్వారా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన అద్భుతమైన ధైర్యం, అంకిత భావం మరియు దేశం పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమని మనందరికీ చూపించారు. ఆయన ప్రాణాలను త్యాగం చేసి హోటల్లో చిక్కుకున్న అనేక మందికి జీవితాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. తను త్యాగానికి, ధైర్యానికి, నిస్వార్థమైన సేవలకు ప్రతిరూపంగా నిలిచారని ఏమాత్రం మనం ఆలోచించక్కర్లేదు. అయితే తన సేవలకు గాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణానంతరం ప్రభుత్వం 2009 జనవరి 26న భారతదేశపు అత్యున్నత శాంతి శౌర్య పురస్కారమైనటువంటి అశోక చక్రం కూడా ఇవ్వడం జరిగింది. బట్ 2008లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ టొర్నడో ఒక మహాయుద్ధం అని చెప్పుకోవచ్చు. ఆ ఆపరేషన్ కొంతమంది జవాన్ల జీవితాలను, వాళ్ళ ఫ్యామిలీస్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్లో సందీప్ ఉన్నికృష్ణన్ యొక్క పాత్రకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ ఆపరేషన్లో ఆయన తీసుకున్న డెసిషన్స్, ఇంప్లిమెంట్ చేసిన విధానం అన్నీ కూడా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తాయి నాకైతే. ఒక ఆపరేషన్లో ఇన్వాల్వ్ అయిన సమయంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో, అదే సమయంలో సందీప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, మాట్లాడుతుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్తో పాటు జాయింట్ కమిషనర్ హేమంత్ సహా ఇంకా అధికారులు 15 మంది దాకా పోలీస్ అధికారులు ఈ ఘటనలో మరణించారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా మనలాంటి వారి కోసం త్యాగం చేసిన వారు. ఇలాంటి వారికి ఏమి రుణం తీసుకోగలం? అంతేకాదు ఈ నిజ జీవిత కథ మనకు ఎలా స్ఫూర్తినిచ్చిందనే దాన్ని మనం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి రియల్ హీరోస్ జీవిత పాఠాలను, జీవితాలను మనం ఎంతగానో చదవాలి, చూడాలి. సో అలాంటివి మనకు కొత్త ఎనర్జీని ఇస్తాయి, మనల్లో ఉడుకు రక్తాన్ని రేకెత్తిస్తాయి. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో. దిస్ ఈజ్ అభిలాష్. జై హింద్.